ప్రపంచవ్యాప్తంగా పురుషులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యల్లో వెరికోస్ వెయిన్స్ అనేది ఒక సమస్య. అయితే మన భారతదేశంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ప్రధానంగా 30 నుంచి 70 సంవత్సరాల వయసు గల వాళ్ళలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అయితే అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందు మన శరీరంలో యొక్క రక్త ప్రసరణ వ్యవస్థను ఒకసారి చూడాలి. మన రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా గుండె, రక్తనాళాలు అనేవి ఉంటాయి. గుండె ఒక పంపింగ్ ఆర్గాన్ అన్నమాట. రక్తాన్ని రక్తనాళాలలోకి పంపు చేస్తుంది. ఈ రక్తనాళాల్లో ముఖ్యంగా ధమనులు, సిరలు ఉంటాయి. ధమనులు ఏం చేస్తాయంటే గుండె నుండి మంచి రక్తాన్ని శరీరంలో నంది భాగాలకు అందజేస్తుంది. సిరలు చేసే పని ఏంటంటే మన శరీరంలోని దూర ప్రాంతాల నుండి, అంటే కాళ్ళ నుండి, శరీరం నుండి వివిధ భాగాల నుండి చెడు రక్తాన్ని గుండెకు అందజేస్తుంది. అలాంటి సిరలు ఒక్కొక్కసారి సిరలు ఉబ్బిపోయి, అంటే 3 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉబ్బి మెలితిరిగి ఆ సిరలు పాడైపోతే అలాంటి వ్యాధిని మనం వెరికోస్ వెయిన్స్ అంటాం. ఇది మన శరీరంలో ఏ భాగంలో అయినా జరగవచ్చు. ఎక్కువగా కాళ్ళల్లో ఈ వెరికోస్ వెయిన్స్ ఏర్పడుతూ ఉంటాయి. సిరల యొక్క గోడలు బలహీనత వల్ల, అంటే కవాటాలు దెబ్బతింటం వల్ల ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ వెరికోస్ వెయిన్స్ ఏర్పడటం వలన ఏమవుతుందంటే శరీరంలో సిరలు పూలింగ్కు గురవుతాయి. తద్వారా సిరల నుంచి రక్తము గుండెకు చేరుకోవటంలో ఇబ్బంది. సిరల్లో, ముఖ్యంగా కాళ్ళల్లో ఉన్నటువంటి సిరల్లో రక్తము స్టోర్ అయిపోయి తద్వారా కాళ్ళల్లో వాపు రావటం, సిరలు ఉబ్బటం, ఇలాంటి లక్షణాలన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. ఆ విధంగా కాళ్ళల్లోనూ, చీలమండల, యాంకిల్లోనూ, పాదాల్లోనూ రక్తము చేరి కాళ్ళు ఉబ్బి మనకు వెరికోస్ వెయిన్స్ని కలుగజేస్తూ ఉంటాయి. వెరికోస్ వెయిన్స్లో కవాటాలు దెబ్బతింటానికి కారణాలను చూసినప్పుడు ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయము, తర్వాత ఎక్కువసేపు నిల్చోవటము, అలాగే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం వలన కానీ, లేదా కొంతమందిలో రక్తనాళాల్లో గడ్డ కట్టే చరిత్ర కలిగి ఉండటము, ఇలాంటి విషయాల వలన కూడా గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా నెలలు పెరిగే కొద్దీ బిడ్డ యొక్క బరువు పెరగటం ద్వారా వాళ్ళ యొక్క కటి ప్రాంతంలో రక్తనాళాలు ఉబ్బి వెరికోస్ వెయిన్స్ కలుగుతాయి. కొంతమందిలో దీర్ఘకాలిక జబ్బులు, ముఖ్యంగా థైరాయిడ్, నోటి ద్వారా ఓరల్ పిల్స్ వాడేవాళ్ళు, హార్మోనల్ రీప్లేస్మెంట్, ఇలాంటి మందులు వాడటం ద్వారా కూడా మనకు వెరికోస్ వెయిన్స్ రావడానికి అవకాశం ఉంది. వెరికోస్ వెయిన్స్ తీవ్ర రూపం దాల్చినప్పుడు మన కాళ్ళలో పుండ్లు ఏర్పడతాయి. అలాగే కాళ్ళలో రక్తస్రావం జరుగుతుంది. వెరికోస్ వెయిన్స్ లో ఉన్నటువంటి గడ్డలు పగిలి ఊపిరితిత్తులను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రక్తనాళాలకు అడ్డం పడితే దాన్ని పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటారు. దీనివల్ల మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి మనకు వెరికోస్ వెయిన్స్ ని నివారించాలంటే ముఖ్యంగా మన జీవనశైలి మార్పులు చేసుకోవటం, బరువును తగ్గించుకోవటం, ఒకవేళ వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు కాళ్ళకి కంప్రెషన్ సాక్స్ వాడటం, అలాగే తీవ్రమైనప్పుడు మనకు సర్జరీ చేయించుకోవటం అనేటువంటి ఉత్తమమైనటువంటి